అక్కడ కే బసవరాజు తను ఒక ఆదర్శంగా ఆదర్శవాదమే తప్ప అది సరైన నిర్ణయం కాదది. అదే ప్రూవ్ చేసింది కూడా. ఇప్పుడు మనకు జరిగినది కూడా నష్టము. హ్మ్. అంటే ఆ రకంగా ఇతర ప్రాంతాల్లో కూడా జరిగాయని కాదు. కానీ ఇక్కడ బాగా కాన్సంట్రేట్ చేసిన పరిస్థితి లోపట తను అక్కడ ఉండడం అనేది అది నష్టంగా మారిపోయిందది. కాబట్టి ఇలాంటిది గూడా అంటే ఇది ఏదైతుందో అంటే అంత బలగాలు 25,000 బలగాలు వాళ్ళు సోఫిస్టికేటెడ్ వెపన్స్, ఆటో వెపన్స్ తర్వాత అంటే ఆర్టిల్లరీ అంటే చాలా మిలిటరీ లోపట ఆర్టిల్లరీ ఉంటది. అంటే వాళ్ళకు వేరు వేరు బ్యాచ్‌లకు బాంబు, రాకెట్ లాంచర్స్, మోటార్స్, తర్వాత సెల్స్ అనేక రకాలుగా ఆ యుద్ధ రంగంలో ఉండే వెపనరీ వేరే. అంటే పొరుగు దేశాల పైన యుద్ధం చేస్తున్నప్పుడు ఉండే అది వేరు. హ్మ్. కానీ సాధారణంగా ఇక్కడుండే సీఆర్‌పీఎఫ్ బలగాలకు ఉండేది వేరే. కానీ ఆ మిలిటరీ బలగాలు గూడా వచ్చిన నేపథ్యంలో అంటే వాళ్ళు చాలా వెల్ ట్రైన్డ్ ఉంటారు. వాళ్ళు వెల్ ట్రైన్డ్‌గా గాకుండా కూడా వాళ్ళు యుద్ధ రంగంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు నిలబడి ఫైట్ జేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ పొజిషన్ లోపట అంటే వాళ్ళతో పోల్చుకుంటే మావోయిస్ట్ పార్టీ బలం అంటే వీళ్ళు సరే త్యాగం చేసడానికి సిద్ధపడ్డరు. అన్నిటిని వదులుకొని త్యాగం చేసేవాళ్ళు మావోయిస్ట్ పార్టీ. కుటుంబాలు లేవు, ఏది లేదు గదా! కానీ అయినప్పటికి కూడా ఆ మిలిటరీ బలగాల ముంగట శిక్షణ విషయంలో గానీ, ఆయుధాల విషయంలో గానీ, తర్వాత వాటి ముందు చాలా వీళ్ళు తక్కువ గదా! సంఖ్య కూడా ఇప్పుడు వాళ్ళు 20,000 ఉంటే వీళ్ళు 35 మంది అనంటే చాలా బలహీనమైందది. కాబట్టి ఇప్పుడు అది 17 తారీఖు వచ్చిన విషయం వీళ్ళకి తెలుసు. చుట్టుముడుతున్న విషయం తెలుసు. తర్వాత తిరిగి వాళ్ళ నుంచి ఎళ్ళిపోయిండ్రు. మళ్ళీ డేరా మార్చిండ్రు. డేరా మార్చిన తర్వాత కూడా 19 తారీఖు పోలీసు బలగాలు వీళ్ళున్న ఊరు దగ్గరకొచ్చేసారు. వెంటనే అర్థం చేసుకొని ఖాళీ చేసిర్రు వీళ్ళు. ఖాళీ అంటే డేరా ఖాళీ చేసి కొంత ముందుకెళ్ళిపోయే క్రమంలో ఆ ఒక్కరోజే 5 సార్ల ఎన్‌కౌంటర్‌లు అయినాయి. ఈ కంపెనీ పైన 5 సార్ల ఒక్కసారి కాదు 5 సార్ల. అయితే ఎవరికీ నష్టం కాలే. గాయాలు కూడా ఏమీ కాలే. ఫైరింగ్‌లు ఎదుర్కొని వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. ముందుకెళ్ళిపోయిండ్రు. మళ్ళీ 20 తారీఖు ఒక కాడ ఆగిండ్రు. ఆగినప్పుడు అక్కడ వాళ్ళకి తిండి లేదు, ఏమి లేవు. 20 తారీఖు అంటే బహుశా 19 రాత్రి నుంచే బహుశా 19 రాత్రి వరకు కూడా ఫైరింగ్ అయింది కాబట్టి తిండి లేదు, 20 లేదు. నీళ్ళు గూడా వాళ్ళకి చాలా కష్టమే. నీళ్ళు గూడా లెవ్వని రాసిండ్రు వాళ్ళు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలోపట వాళ్ళు చుట్టూ పూర్తిగా వాళ్ళు 20 తారీఖు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు నలువైపులా చాలా దగ్గరగానంటే అర కిలోమీటర్ దూరం కావచ్చు, లేకపోతే అంటే గజాల దూరం లోపట కూడా పోలీస్ బ్యాచ్‌లు మోహరించారు. చుట్టూ మోహరించినాయి. చుట్టుమోహరించినాయి కాబట్టి వీళ్ళు ఏమాత్రం కూడా కదలలేని పరిస్థితి. లేకపోతే కదిలిపోవాల్సిందే వాళ్ళు. కదిలిపోవటానికి కూడా ఏమీ అవకాశం లేదు. వాళ్ళు చుట్టుముట్టిర్రు. చుట్టుముట్టి వాళ్ళు దాడి చేసినప్పుడు మొట్టమొదటగా డీఆర్‌జీ పోలీస్ బలగాల లోపట డీఆర్‌జీ అనేదైతుందో ఒకతను చనిపోయిండు. పేరు కూడా రాసిర్రు. అంతకుముందు ఆ డీఆర్‌జీ చనిపోయిండు. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు కంపెనీ వాళ్ళు ఫైట్ చేస్తూ అలా కంపెనీ అంటే ఈ మావోయిస్టుల కంపెనీ కమాండరు చనిపోయిండాయనే. హ్మ్. తిరిగి మళ్ళీ అంటే ఆ చుట్టుముట్టిన వేలాది బలగాలను ఛేదించుకుంటూ అంటే దానికి మార్గం ఇంకా వేరేం లేదు. హ్మ్. ఉన్న దాంట్లోపట ఫైరింగ్ చేస్తూ చచ్చిపోతుంటోళ్ళు చచ్చిపోతూనే ఉంటారు. బతికినోళ్ళే బతుకుతారు. అంటే కాల్పులు చేస్తూ ఎళ్ళిపోతున్న క్రమం లోపట అంటే పోలీసు బలగాలు వాళ్ళకి భయం ఉంటది గదా! చచ్చిపోతూనే ఉంటది కాబట్టి కొంత చా జాగిస్తారు. తప్పదన్నట్టు. హ్మ్. కాబట్టి అట్లా వాళ్ళు ముందుకు పోయే క్రమంలో ఒకటి ఏడుగురు తప్పుకున్నారు వాళ్ళు. అయితే ఏడుగురు తప్పుకుంటున్నప్పుడు మిగిలిన ఏవైతుందో ఇంకా 28 మంది ఆ! వాళ్ళు కరెక్ట్‌గా దాన్ని ఫాలో అప్ కాలే. అంటే కొంతమంది చనిపోయి ఉంటరు. కానీ సరిగ్గా దాన్ని అది కాలేదు. కరెక్ట్ కాలే. కరెక్ట్ కాని పరిస్థితిలో పూట చివరికి వాళ్ళు ఛేదించలేకపోయారు మిగిలిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు చనిపోయిండ్రు. చివరికి మనకు బసవరాజు ప్రాణాలతోటి అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కూడా ఏందనంటే ప్రాణాలతోటి దొరికిండు. గాయం ఏమీ కాలేదు ఆయనకు. హ్మ్. మిగిలిన వాళ్ళు కొంతమంది చనిపోయిండ్రంటే వాళ్ళు గాయపడి కొంతమంది దొరకొచ్చు. గాయపడ్డప్పుడు కూడా ప్రాణాలు ఏం పోవాలని ఏం లేదు గదా! అందరూ చనిపోరు గదా! అవును. గాయపడి అటు పడుంటరు. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఏందనంటే, ఇప్పుడు శవాలు ఇవ్వకపోవడం, తర్వాత అవన్నీ గమనిస్తే ఏందనంటే, బసవరాజునైతేనో పట్టుకున్నారు. ప్రాణాలతోటే పట్టుకున్నారు. ప్రాణాలతోటి పట్టుకున్నారు. తర్వాత కొంతమంది గాయపడ్డోళ్ళని గూడా పట్టుకున్నారు. ఎవరిని పట్టుకుంటారో మనకు తెలవదు గానీ, మిగిలిన వాళ్ళని గూడా పట్టుకొని ఉంటరు. అంటే ఎందుకు పట్టుకుంటరు అనంటే, రహస్యాల కోసం. రహస్యాలు అంటే రకరకాల రహస్యాలు చెప్పమని చెప్పి అంటే ఇప్పుడు ఎక్కువ కొట్టడం అంటే హింస పెట్టడం ఎందుకు? హింస పెట్టడం ద్వారా ఎక్కడో అక్కడ బలహీనపడి చెప్తారు గదా! హ్మ్. కాబట్టి అట్లా వాళ్ళు చేసిండ్రు.
ఎప్పుడు చంపినరు బసవరాజును అనేది అంటే వాస్తవంగా మనకు రిలీజ్ ఆనాడు చేసింది అయితేను అంటే 10, 11 గంటలకు వార్తొచ్చింది. బహుశా అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను గానీ 10, 10 గంటలకు చంపకపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ చేతిలో ఉండి చంపినాం అనే విషయాన్ని వార్తను ప్రసారం చేసిండ్రు. ఇంట్రాగేట్ చేసి అంటే సాయంత్రం కదా వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేసిండ్రు. సాయంత్రం రిలీజ్ చేసిర్రు. కాబట్టి చంపిన తర్వాత అప్పుడు ఫోటోను రిలీజ్ చేసి ఉంటున్నది అనిపిస్తుంది. అంటే ఏదైనా సరే ఇట్లైనా, అట్లైనా ఏదైనా వాళ్ళు ఇప్పటిదాకా వారం రోజుల వరకు కూడా శవాలు ఇవ్వకుండా వాళ్ళు కాల్చేయడాన్ని గమనిస్తే ఏందనంటే వాళ్ళ చిత్రహింసలు బయటకొస్తాయి. అంటే పట్టుకొని చంపిండ్రు అనేదేసిందో ఇది మీ మీ అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పటివరకు మీ అనుభవంలో ఎటువంటి సంఘటనలు జరిగినాయంటే, ఒకవేళ నిజంగానే పట్టుకొని కాల్చినా, చిత్రహింసలు పెట్టి చంపినా, ఆ శవాల్ని గతంలో ఇట్లా కాల్చేసిర్రా? లేకపోతే ఆ కుటుంబాలకు ఏమైనా అప్పజెప్పిన సందర్భాలున్నాయా? ఇప్పుడు ఇది ప్రపంచంలో మొదటిసారి ఏం కాదది. భారతదేశంలో మొదటిసారి కాదు, తెలంగాణ, ఆంధ్రలో కూడా మొదటిసారి కాదు, ఎక్కడ మొదలు కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో పూట అది జర్మనీలో కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు, మన దేశంలో పూట భగత్ సింగ్‌ను కూడా ఇప్పుడు చంపి ఉరి ఎక్కడేసారు, ఎక్కడో నది లోపట ఏసేసిర్రు. తెల్లారే వరకు తీసుకుపోయారు. దాన్ని కట్టి ఆడేసిర్రు. అంటే ఇవి ఏంటి అనంటే వీళ్ళకి ఒక భయము. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏందంటే రాజ్యాలు అంటే ఇప్పుడు ఉద్యమాలు చేసేది ఎవరు? ప్రజల కోసమే కదా! శ్రామిక అంటే సాధారణ పీడిత ప్రజల కోసం. సరే అది హింసన, ప్రతిహింసన దాని రాజ్యాంగం ఉందా లేదా అది చర్చ వేరే. కానీ అందరికీ కనపడే విషయం అయితే ప్రజల కోసమే కదా! ఇప్పుడు భగత్ సింగ్ ఎవరి కోసం చేసిండు? బ్రిటిష్ వలస పాలకులు వెళ్ళిపోవాలన్న దాంతోటే కదా చేసింది. వెళ్ళిపోవాలని చేసిండు. సరే పార్లమెంట్‌లో బాంబేసిండు. సరే బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం తప్పు. కానీ రాజ్యాంగం ప్రకారం తప్పైనా అది ఆయన ఎవరి కోసం చేసిండు? ప్రజల కోసం కదా! కాబట్టి అక్కడ ఒక ఆరోపణ అంటే తప్పు చేసిండని దాంతోటి ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష కూడా ప్రజలంతా వ్యతిరేకిస్తుంటే కూడా బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష విధించారు. తిరిగి మళ్ళీ కూడా అది అసలు ముందు టైమే ఉరిశిక్ష విధించారు. నీళ్ళలో నదిలో ఒకటి వేసేసారు. కాబట్టి ఇది ప్రపంచంలో కొత్త కాదు. అనేక దేశాల్లో జరుగుతుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోపట కూడా మనం 83 నుంచి కూడా మనం ఇక్కడ చూస్తే అనేక మందిని చంపి గ్రామాల యువకులను లేదా పార్టీ లోపట నాయకులను అరెస్ట్ చేసి ఇప్పుడు ఆజాద్ ఉన్నాడు. ఆజాద్ రాజ్‌కుమార్‌ను పట్టుకొని చంపారు. తర్వాత రామ్‌జీ అంటే కోటేశ్వరరావు పెద్దపల్లి అంటే కిషన్‌జీ అంటారు. మరి అక్కడ బెంగాల్ లోపట కూడా అక్కడ కాల్పులు చేసి గాయపడ్డ తర్వాత తిరిగి చిత్రహింసలు పెట్టిర్రు. తర్వాత దాదాపు 4, 5 రోజుల దాకా కూడా శవం ఇవ్వలే. నాకు కరెక్ట్ గుర్తులేదు గానీ 4, 5 రోజులు ఇవ్వలే. అంటే అవన్నీ చిత్రహింసలు నేను తేలిందది. చాలా చర్చ జరిగిందది. కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇవాళ అంటే దాంతో వీటన్నిటితో పోల్చుకుంటే వాటన్నిటిని తలదన్నే విధంగా అంటే వారం రోజులు శవం ఇవ్వకుండా వీళ్ళు కోర్టు లోపట కూడా కేసులేసినప్పటికీ అంటే కోర్టు లోపట కూడా వాళ్ళు శవాలు ఇవ్వాలని తీర్పులు చెప్పినప్పటికీ అంటే కోర్టు అనేది మరి అత్యున్నతమైనదే కదా! అంటే రాజ్యాంగం చట్టాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చే తీర్పులను కూడా ఇవాళ పోలీసులు అంటే వాస్తవంగా పోలీసులు అనడం అనేది పోలీసుల చేత ప్రభుత్వాలే.